హలో గైస్, హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు కంటిన్యూ చేస్తున్నామండి. సో యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే మంత్లీ వన్స్ చేద్దామని అనుకున్నాము. బట్ లాస్ట్ వీక్ మేము చూసిన సిచ్యువేషన్స్, చాలామంది అన్నం లేకుండా పడిపోవడము, వాళ్ళు చెప్పిన కొన్ని థింగ్స్ అబ్జర్వ్ చేసి మేము ఎవ్రీ వీకెండ్ సాటర్డే అండ్ సండే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. సో ఇందులో కనుక మీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఇప్పుడు ప్రజెంటే కాదండి, చాలా పురాతన కాలం నుంచి, అంటే ఏన్షియంట్ డేస్ నుంచి వస్తుంది. లైక్ ఏంటంటే చాలామంది రాజులు అండ్ మహాభారతం, రామాయణం ఆ టైంలో కూడా రోజు రాజుల వాళ్ళ ఏరియాలో సమ్ హ్యూజ్ కాంటెంట్ ఆఫ్ ఫుడ్ వంట చేయించి డిస్ట్రిబ్యూట్ చేయడము, అక్కడ లేని వాళ్ళకు పేదవాళ్ళకు పెట్టడము. సో ఇలా మన ఇనిషియల్ డేస్ నుంచి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో జస్ట్ ఐ వాంట్ టు సే దట్ లైక్ మేమేదో పెద్దగా చేస్తున్నామని కాదండి. సో ఓవరాల్గా మేము ఇవాళ అయితే 50 ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసాము. సో ఈ 50 ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేయడానికి మాకు చాలా టైమే తీసుకుంది. అండ్ ఈ 50 ఫుడ్ ప్యాకెట్స్ లో మేము ఇవాళ తీసుకున్నది ఏంటంటే పులిహోర. సో ఈ పులిహోర ప్రాపర్గా ఒక పర్సన్కి ఎంత అవసరం ఉందో అంతవరకే మేము ప్యాక్ చేసి ఇస్తున్నామండి. అండ్ లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి ఫుడ్ సరిపోక ఒక్కొక్కరు ఇద్దరిద్దరు 2 ఫుడ్ ప్యాకెట్స్ అడగడం మేము అబ్జర్వ్ చేసాము. సో అందులో మేము క్లియర్గా దాన్ని కన్సిడర్ చేసుకొని మేము ఇప్పుడు ఏం చేసామంటే, ఒకరికి ప్రాపర్గా కంప్లీట్గా తింటే సరిపోయేంత ఫుడ్ మేము ప్యాక్ చేసాము. సో ఐ హోప్ ఇది వాళ్ళకి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ తోటి మేము ఇలా దీన్ని చాలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో వెల్, మేము ఇవాళ బై గోయింగ్ ఆన్, ఇవాళ మేము బై ది రీజన్ ఆఫ్ ఓవైసీ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఓవైసీ హాస్పిటల్ ఏరియాలో మేము అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం ఏంటంటే, అక్కడ పెద్దగా అంటే ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళు మాకైతే ఎవరు కనబడలేదు. సో మేము అక్కడ నుండి మళ్ళీ మూవ్ అయ్యాము. సో అక్కడ ఓవైసీ హాస్పిటల్ దాటాక నెక్స్ట్ వచ్చే సిగ్నల్ దగ్గర మాకు కొందరు ముసలి వాళ్ళు కనబడారండి. సో అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ తీసుకుంటారా అని అడిగి, వాళ్ళకి ఎంత ఫుడ్ అయితే అవసరమో ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాము. సో అండ్ యాక్చువల్గా మేము వాటర్ బాటిల్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ మా లైక్ అది హెవీ అయిపోతుంది మాకు. సో లైక్ మేము ఎవ్రీ వీక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మేము వాటర్ ప్యాకెట్స్ తోటే ప్రొసీడ్ అవుతున్నాము. లైక్ ఇక్కడైతే మేము ముగ్గురికి ఫుడ్ ఇచ్చాము. అక్కడ కూర్చున్న ముసలాయనని అడిగి, అక్కడ పడుకున్నామకి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అని చెప్పాక అక్కడ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మేము ఆ రూట్లోనే ఆన్ ది వే మూవ్ అవుతూ చెక్ చేసాము ఎవరికైనా ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారా. లైక్ ఇప్పుడు మేము చాలామంది మాకు క్వశ్చన్ చేస్తున్నారు మా ఫ్రెండ్ సర్కిల్లో, లైక్ ఏంటంటే ఇంతగానం తిరగడం దేనికి, లైక్ మీరు ఒకటే దగ్గరికి వెళ్ళి ఓ దగ్గర ఫుడ్ స్టోర్ లాగా కోట్ లాగా పెట్టుకొని చేస్తే అక్కడికే అందరూ వచ్చి తీసుకుంటారు కదా అని అన్నారు. బట్ మేము అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, మేము అంటే లైక్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో, మేము చాలా రోజుల నుంచి ఇది చేస్తున్నాము. సో మేము అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కొందరు జరగలేని పరిస్థితుల్లో ఉంటారు, కొందరు కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి మేమే తిరిగి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ అండ్ ఫ్లైఓవర్ కింద మనం ఇద్దరిని చూడొచ్చండి. ఒకతనైతే లైక్
చాలా అంటే దీన పరిస్థితి అంటారు లైక్. సో అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. లైక్ ఫుడ్ ఖరాబ్ అయిన ఫుడ్ తన పక్కనే ఉంది. అది అది అతను తిన్నాడా లేకపోతే పడేసాడా తెలియదు. సో ఖరాబ్ అయిన ఫుడ్ అయితే తన పక్కన ఉంది. సో మేమైతే ఆడ ఫుడ్ అతనికి పక్కన పెట్టేసి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో అలా మూవ్ అవుతున్నాం. లైక్ ఆ రూట్లోనే మూవ్ అవుతూ మేము వెతుకుతున్నాము. లైక్ ఎవరెవరికైతే ఫుడ్ అవసరం ఉందో లైక్. సో ఈ ఈ ఈ ఫ్లోలో మాకు ఇంకో క్వశ్చన్ వచ్చిందండి. లైక్ ఏంటంటే మీరు ఒకరోజు ఒక దగ్గర ఇస్తున్నారు, నెక్స్ట్ వీక్ ఇంకో దగ్గర ఇస్తున్నారు లేకంటే. సో మేము మా వల్ల అయినంత మేము ఎక్కడైతే మేము ఫస్ట్ టైం ఇచ్చామో అక్కడ మళ్ళీ వెళ్ళి చూస్తున్నాము. అక్కడ వాళ్ళు ఉంటే ఇస్తున్నామండి, లేకపోతే మాత్రము చూస్తున్నాము వాళ్ళ కోసం. బట్ వాళ్ళు ఆ ప్లేస్లో కనుక ఉంటే కంపల్సరీ ఇస్తున్నాము. బట్ ఆ వీడియో ఫుటేజ్ అనేది తీసుకోవట్లేదు. అండ్ చాలా వరకు వీడియో ఫుటేజ్ తీసుకోవట్లేదు. ఈ ఈ ఫుటేజ్ కూడా తీసుకోవడానికి లైక్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. లైక్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్ ఇన్ ద సెన్స్ అంటే ఎలా చెప్పాలనుకుంటున్నానంటే మేము ఇలా చేస్తున్నామని కాకుండా మీరు మీ నుంచి వచ్చే సపోర్ట్ తోటి, వ్యూస్ వల్ల వచ్చే రెవెన్యూ తోటి మేము ఇంకా దాన్ని ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నామండి. అండ్ చాలామందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ మేము ఫ్లైఓవర్ తీసుకున్నామండి. ఫ్లైఓవర్ పైనుంచి రాగా అక్కడ ఒక మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్, ఒక పిచ్చి అతను లైక్ పరిగెడుతూ లైక్ వితౌట్ డ్రెస్ అలా ఉన్నాడు. సో అతని దగ్గరికి వెళ్ళడానికి డేర్ చేయకుండా సారీ ఫర్ దట్, కానీ అతని దగ్గరలో ఫుడ్ పెట్టేసి మేము మళ్ళీ మూవ్ అయ్యాము. సో అలా మూవ్ అవుతూ నెక్స్ట్ ఎల్బీ నగర్ ఏరియాలోకి వచ్చాము. ఎల్బీ నగర్ మెట్రో ఏరియాలోకి. సో ఎల్బీ నగర్ మెట్రో ఏరియాలోకి వచ్చాక అక్కడ ఇద్దరు ముగ్గురు మీరు చూడొచ్చు వీడియోలో. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పడిపోయి ఉన్నారు. అక్కడ ఫుడ్ ఇద్దామని అనుకున్నాము. బట్ అక్కడ వాళ్ళు మాత్రం ఫుడ్ వాళ్ళు ఏంటంటే తాగి పడిపోయి ఉన్నారు. ఆ ఫుటేజ్ కట్ చేసామండి. సో వీ ఆల్ ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. అంటే మనం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మట్టుకే హెల్ప్ చేద్దామని చూస్తున్నాము. సో అందుకనే వాళ్ళకి ఫుడ్ మేము ఇవ్వలేదు. సో దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అగైన్. అలా మూవ్ అవుతూ నెక్స్ట్ వెతుకుతూ వెళ్తున్నామండి. సో అలా వెళ్తూ మేము ఒక దగ్గర మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మెట్రో పిల్లర్స్ కింద అందరూ చాలామంది గార్బేజ్ అండ్ అన్వాంటెడ్ థింగ్స్, చెత్త పడేస్తున్నారండి. సో గవర్నమెంట్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ అస్. సో అలా పాడేయడం కరెక్ట్ కాదండి. సో ప్లాస్టిక్ కవర్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్లాస్టిక్ రిలేటెడ్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ప్రాపర్గా ప్యాక్ చేసి డ్రై మెటీరియల్ దగ్గర పాడేయండి. ఎందుకంటే మళ్ళీ యానిమల్స్ తిన్నా అవి చనిపోవాలని కాదు, అవి చనిపోతే ఆ కంటామినేటెడ్ ఎయిర్ మనకే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఒక ముసలామె ఉందండి. ఆ ముసలామె అందరూ పిచ్చామె అనుకుని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మేము ఈ వీడియో ఫుటేజ్ అనేది తీయలేదండి, ఎందుకంటే ఆ ముసలామె పరిస్థితి చాలా దీనంగా ఉండే. సో నెక్స్ట్ మేము ఇక్కడ రోడ్ పైన వెళ్తూ ఒక అతనికి ఫుడ్ ఇచ్చామండి. లైక్ అతను కాళ్ళు వాపులు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మేము అతనికి ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యామండి. సో స్టార్ట్ అయ్యి మేము ఇక్కడ అనుకున్నది ఏంటంటే మేము చూసింది ఏంటంటే ఇక్కడ మేము ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక లేడీ అండి, లేడీ ఒక వాళ్ళ అబ్బాయిని పడుకోబెట్టుకొని డబ్బుల కోసం చూస్తుంది. డబ్బుల కోసం కాదు, లిటరల్లీ హెల్ప్ కోసం చూస్తుంది. వాళ్ళ అబ్బాయికి మొత్తం ఒక సైడ్ మొత్తం బాడీ కాలిపోయి
చాలా దీనస్థితిలో ఉన్నాడు. సో హెల్ప్ చేద్దామని ఉన్నా మేము హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉన్నాము. సో గైస్, మీలో ఎవరైనా అలా హెల్ప్ చేద్దామనే ఉద్దేశం ఉంటే లైక్ మీరు కమెంట్ చేయండి. దెన్ వి విల్ ఫైండ్ దెమ్ అండ్ మీకు వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మేము పంపిస్తాము. సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రము మాకు తప్పక కామెంట్ చేయండి. కంపల్సరీ మేము వాళ్ళు ఎక్కడున్నారో దొరకబట్టి మీకు వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాము. సో దెన్ ఆఫ్టర్ ఇలా మూవ్ అవుతున్న కొద్దీ మాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన స్టోరీస్ ఉన్నాయండి. లైక్ స్టోరీస్ ఇన్ ద సెన్స్ అవి నాట్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ అనేవి లైక్ క్రియేట్ చేసినవి కాదు. లైక్ వాళ్ళ సెల్ఫ్ ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు చాలామంది చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ముసలావిడ గురించి మాట్లాడినట్టు వాళ్ళ అబ్బాయి ఫుడ్ పెట్టాక ఆమె సూర్యాపేట నుండి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏ ఆటోలో ఏ బస్సులో ఎక్కించుకోవట్లేదు. సో మేము అక్కడ ఆటో బుక్ చేసి సికింద్రాబాద్ స్టేషన్కి పంపించాము. అక్కడ ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి మేము అక్కడ అతనికి చెప్పాము, ఆమెకి కేపీహెచ్బి వెళ్ళాలి, అక్కడ నుంచి వెళ్ళి కేపీహెచ్బి బస్ ఎక్కించు ఎవరైనా మాట్లాడి అని చెప్పాము. మా నెంబర్ కూడా ఇచ్చాము. సో ఆ ఆటో అన్న తీసుకెళ్ళిండు. థ్యాంక్స్ ఫర్ హిమ్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మేము ఒక అదే మెట్రో రూట్లో వస్తున్నప్పుడు ఒక ముసలి తాత రోడ్ మీద పడుకున్నాడు. సో రోడ్ మీద పడుకొని మేము లైక్ అడిగాము, ఫుడ్ తీసుకుంటారా తాత అని. సో ఫుడ్ తీసుకుంటారా తాత అని అడిగాక ఫుడ్ తీసుకుంటా అన్నాడు. సో మేము ఫుడ్ ఇచ్చాము, బట్ వాటర్ ఇవ్వడం మర్చిపోయినాము. సో వాటర్ ఇవ్వడానికి మళ్ళీ ఆ తాత దగ్గరికి రిటర్న్ వెళ్ళి అడిగినాము, లైక్ వాటర్ ఉన్నాయా అంటే వాటర్ లేవు అని చెప్పిండు. సో ఫస్ట్ వాటర్ ఇచ్చాను, లైక్ నా చేతిలో వాటర్ అండ్ ఫుడ్ కూడా ఉండే. సో ఆ ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. సో మంచిగా ఉండాలి మీరు అని అన్నాడు. సో లైక్ తెలంగాణ లాంగ్వేజ్లో మంచిగా ఉండు బిడ్డ అని అలా అన్నాడండి. సో దాని తర్వాత మేము అలా మూవ్ అవుతూ నెక్స్ట్ అదే మెట్రో రూట్లో వెళ్తున్నామండి. సో పర్టికులర్గా మెట్రో రూటే చూస్ చేసుకోవడానికి, ఎందుకంటే చాలామంది మెట్రో పిల్లర్స్ పక్కన, మెట్రో స్టేషన్ కింద, మెట్రో లైక్ ఫుట్ ఓవర్ దగ్గర చాలామంది దాని కింద ఉంటున్నారు. లైక్ మేము లాస్ట్ టైం మేము చూస్తాము, చాలాసార్లు అబ్జర్వ్ చేసాము. బట్ అంతకుముందు మేము వీడియో స్టార్ట్ చేయకముందు మేము చూసింది ఏంటంటే, మేము ఓన్లీ మియాపూర్ ఆ ఏరియాలోనే ఇచ్చేవాళ్ళం. బట్ కరెంట్లీ ఇప్పుడు ఓన్లీ మెట్రో రూట్లో ఫస్ట్ చెక్ చేస్తున్నాము. మెట్రో రూట్లో కనుక ఉంటే ఇస్తున్నాము, మెట్రో రూట్లో లేకపోతే వేరే రూట్కి వెళ్ళి ఇస్తున్నాము. లైక్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి కాడ చెప్తున్నామండి, మేము మళ్ళీ తీసుకొస్తాం ఫుడ్ అంటే. ఇప్పుడు మేము వాళ్ళకి వీక్ డేస్లో ఎలా ఫుడ్ అనే క్వశ్చన్ కూడా వచ్చిందండి. సో వీక్ డేస్లో ఫుడ్ ఎలా అన్నప్పుడు మేము అతన్ని అడిగాము. సో లైక్ అతను ఏం చెప్పాడంటే, ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఫుడ్ ఏదో ఒకటి ఇస్తారు, బట్ ప్రాపర్గా ఫుడ్ అయితే తెచ్చి ఇవ్వరు. పర్ డే ఫుడ్ ఏదో ఒక ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మేమైతే లైక్ ఏదో జాబ్ చేస్తున్నాం కాబట్టి, సో మా వల్ల అయినంత మేము వీకెండ్స్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. సో ఇక్కడ మేము చెప్పినట్టు మెట్రో స్టేషన్ దగ్గరే ఒక తాత కూర్చొని ఉన్నాడు. లైక్ ఫుడ్ తింటారా తాత అనడుతోటే బాక్స్ తీసి ఇచ్చాడు. లైక్ ఫుడ్ ప్యాకెట్ ఉంది అనడుతోటే ప్యాకెట్ తీసుకున్నాడు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ తాత కూడా చెప్పాడు, మంచిగుండు బిడ్డ అని. లైక్ నెక్స్ట్ అలా వెళ్తున్నప్పుడు అక్కడే మేము ఒక డిసేబుల్డ్ పర్సన్ చూసాము. త్రీ వీల్డ్ సైకిల్ పైన ఉన్నారు. సో ఆయనకు కూడా ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. సో అలా మూవ్ అవుతూ మేము ఆలోచించింది ఏంటంటే, మేము చేసేది చాలా తక్కువ. లైక్
హెల్ప్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫుడ్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫుడ్ కావాల్సిన వాళ్ళందరికీ మేము ఇవ్వలేము ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్. బట్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ మేము మాకు వీలైనంత మేము ఎంత ఎక్స్పాండ్ చేయగలిగితే అంత ఎక్స్పాండ్ చేస్తాము. అండ్ వీ డూ కీప్ డూయింగ్ ఇట్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎంత ఎక్కువగా ఉంటే మేము అంతమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. అలాగే ఏమైనా వాళ్ళకి చిన్న చిన్న లైక్ ఏమైనా హెల్ప్ కావాలనుకున్నా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. సో మేము అలా మూవ్ అవుతూ చాలా వరకు మూవ్ అవుతున్నామండి పర్ డే. లైక్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ కంపేర్ చేసుకుంటే మేము పర్ డే మోర్ దెన్ 100 to 150 కిలోమీటర్స్ తిరుగుతున్నామండి. లైక్ సో తిరగడం ఒకటే మా ఇంటెన్షన్ కాదండి. లైక్ వీఆర్ థింకింగ్ టు నో లైక్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, లైక్ ఎక్కడ ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది మేము తెలుసుకోవడానికి మెయిన్గా ఇది చేస్తున్నాము. సో ఇది మేము ఇలానే కంటిన్యూ చేస్తామండి తప్పకుండా. మేము యాక్చువల్గా చెప్పాలి అంటే మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాము. బట్ కరెంట్లీ వీ నీడ్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ యాజ్ వెల్. సో ఈ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూని మేము దీంట్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఇక్కడ మేము మళ్ళీ మెట్రో స్టేషన్ దగ్గర ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. సో అలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ మేము చాలా వరకు ఫుటేజ్ వీడియో అనేది తీయలేదు, ఎందుకంటే కొందరు ఇబ్బంది పడుతున్నారు. బట్ కొన్ని వీడియోస్ మాత్రం తీస్తున్నాము, ఎందుకంటే మేము హెల్ప్ చేస్తున్నాము, మీరు హెల్ప్ అంటే లైక్ అందరికీ తెలియాలి అండ్ ఈ ఎక్స్పాండ్ కావాలి కాబట్టి కొన్ని వీడియోస్ మాత్రం తీస్తున్నామండి. అది కూడా వాళ్ళని అడిగాక తీస్తున్నాము. లైక్ కొన్ని వీడియోస్ మాత్రము వాళ్ళు మేము తీయట్లేదు. సో దాని గురించి చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసి మేము రిటర్న్ అయ్యామండి. లైక్ we are continuing this for long time. We want to continue it for long time, and we need your support, and I want everyone to subscribe for our channel, and I want everyone to keep the areas clean around your surroundings, ఎందుకంటే ఇది రైనీ సీజన్. సో మన సరౌండింగ్స్ ప్రాపర్గా నీట్గా లేకపోతే మనకే ఇంపాక్ట్ ఉంటుందండి. సో ప్లీజ్ చెక్ యువర్ సరౌండింగ్స్. దెన్ ఆఫ్టర్ అలాగనే మేము ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ మళ్ళీ ఫుడ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అడిగామండి. వాళ్ళు యాక్చువల్గా మేము అడగాలనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నారని అనుకున్నాము. బట్ మేము వెళ్ళి వాళ్ళని అడగడంతో వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్పాక మేము ఫుడ్ ఇచ్చేది చాలా తక్కువ అనిపించింది, లైక్ వాళ్ళ పరిస్థితి చూసాక. అండ్ కొందరైతే మెంటలీ డిసేబుల్డ్ ఉన్నారు, వాళ్ళకి మేము ఇచ్చే ఫుడ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలీదు. బట్ మా వాళ్ళు అయినంత అయితే చేస్తున్నామండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, వీ కీప్ డూయింగ్ ఇట్ అండ్ వీ వాంట్ ఎవ్రీవన్ టు సపోర్ట్ అస్. అండ్ ఇందులో చాలా వరకు మమ్మల్ని మా ఫ్రెండ్స్ కూడా అండ్ మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుందండి, లైక్ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ క్యాంపెయిన్కి. అండ్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ మేము ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మేము మిగతా ఏమైనా ఎవరికైనా మోరల్ సపోర్ట్ అండ్ చిన్నపాటి హెల్ప్ అలాంటివి కంపల్సరీ మేము చేస్తామండి. సో ప్లీజ్ డూ సపోర్టింగ్ అస్. అండ్ కంపల్సరీ మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత ఎక్స్పాండ్ చేస్తామండి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్.